మన్నైనది వెనక్కి వలె మరలా భూమికి చేరుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజు ఈ బిడ్డ ఇక్కడ లేడు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఒక నిరీక్షణ మనకు ఉండాలి. రక్షణ పొందుకున్న వారందరికీ కూడా ఒక నిరీక్షణ. ఈ రోజు మన కళ్ళు ఎదుట బ్రతుకున్న వ్యక్తి ఈ రోజు మరణించాడు. మరొక రోజు ఈ రోజు కనబడుతున్న వ్యక్తులు మనకు ఎవరు కూడా కనిపించరు. అందుకే నిరీక్షణ కలిగి ఉన్న వారి జీవితాల్లో దేవుడు ఒక నిరీక్షణ ఉంచుతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే స్మరణ సంఘం యొక్క విశ్వాసులందరూ కూడా ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు, ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారు మరణిస్తారని వారికి తెలుసు. ఈ రోజు నేను మరణిస్తానని వారికి తెలుసు. మేము చెరసాల్లో వేయబడతానని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ స్మరణ సంఘస్థులందరూ కూడా మాటిచ్చిన మాట ఏమిటంటే, మేము మరణించినా కూడా దేవుడి రాజ్యంలో ఉంటాము అనే ఒక నిరీక్షణ ఆ స్మరణ సంఘంలో ఉన్న వారందరికీ దేవుడు కలగజేశాడు. ఈ రోజున ఇక్కడ మీరందరూ కూడా, మనందరం కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం. మనం ఏదో ఒక రోజు మరణించినప్పుడు అక్కడ నిరీక్షణ లేకపోతే, ఆ నిరీక్షణ లేని వారిగా మనం బ్రతికితే, ఈ రోజు రక్షణ పొందుకున్న మన జీవితాలు, రక్షణ బాప్తీసం తీసుకున్న మన జీవితంలో నిరీక్షణ అనేది లేకపోతే మనం ప్రభువును చూడలేం. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, నరులారా తిరిగి రండని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఏ సమయాన్ని వెళ్ళిపోతామో తెలియదు, ఏ సమయాన భూమిని విడిచి వెళ్ళిపోతామో తెలియదు. అందుకే ఈ రోజు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, స్మరణ సంఘస్థులందరూ కూడా విశ్వాసము కలిగి ఉన్నారు, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఇదిగో యేసు క్రీస్తు మీద విశ్వాసము కలిగి ఉన్నారు. వారందరూ కూడా పూర్ణ మనసుతో యేసు ప్రభువును అంగీకరించారు. వారు మరణించాలన్నప్పటికీ కూడా వారు జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈ రోజునప్పుడు దేవుని సంగమా, ఈ లోటు మనం ఏమాత్రం తీర్చలేం. మరి వారి కుటుంబానికి ఆదరణ కలగాలి అంటే, వారి కుటుంబంలో ఒక నిరీక్షణ కలగాలి అంటే, నేను అంటున్నాను, మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి తండ్రి లేని లోటు, మరి భార్య భర్త లేని లోటు మనం ఏమాత్రం కూడా తీర్చలేం. ఇక్కడ వారందరూ కూడా స్మరణ సంఘస్థుల వలె విశ్వాసంతో బ్రతికితే మనం ఒకానొక రోజున మరి వ్యక్తిని మనం చూస్తాం, ఆ రాజ్యంలో కలుసుకుందాం.